వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. అనంతపురం జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక ఇసుక స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్ అన్నారు. ఇక్కడ దాదాపు 58,160 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేసే అవకాశం ఉండగా ఇప్పటి వరకు 16,226 మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేశామన్నారు. ఇంకా స్టాక్ యార్డ్లో 41,934 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. ఉచిత ఇసుక కార్యక్రమం కింద ఇసుక రీచ్ నుంచి డిపో వరకు ఇసుకను తేవడం, లోడింగ్ ఛార్జీలు మరియు రాయల్టీ ఛార్జీలు మొత్తం కలిపి 1 మెట్రిక్ టన్ను ఇసుకను 195 రూపాయలకు అందిస్తున్నామని అన్నారు. ఇసుక పంపిణీ ఏపీ రాష్ట్రంలోనే అందుబాటులో ఉందని, ఇంటర్ స్టేట్ అందుబాటులో ఉండదన్నారు. అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇసుక సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా మైన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలి అని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంటి నిర్మాణానికి ఇసుకను ఉపయోగించడం జరుగుతుందని, ఇక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని పత్తికొండ, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని అమరాపురం వారు ఇసుకను తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లాలో స్టాక్ యార్డులను కొత్తగా ప్రతిపాదనలు పంపించిన ఇసుక రీచ్లను తనిఖీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఇసుక స్టాక్ నమోదు చేసే రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ పాయింట్ నుంచి ఎక్కడెక్కడ వరకు ఇసుక సరఫరా చేస్తున్నారు, ఎంత బాడుగా వసూలు చేస్తూ ఉన్నారు, ఇసుక నాణ్యతగా ఉందా, ప్రతిరోజు ఎన్ని లోడ్లను పంపిస్తున్నారు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మైన్స్ అండ్ జియాలజీ డిడి నాగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాయదుర్గం మండల్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్ ఇన్స్పెక్షన్కి రావటం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్లో దాదాపు 56,000 మెట్రిక్ టన్స్ ఉంటే ఇప్పుడు దాదాపు 40,000 మెట్రిక్ టన్స్కి వచ్చాము. సో ఉచిత ఇసుక కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చింది ఏముంది, దాని భాగంగా ఓన్లీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ 195 రూపాయలకి మనము ఇసుకని ఇస్తూ ఉన్నాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ 4.9 రూపాయలు 1 కిలోమీటర్కి 1 మెట్రిక్ టన్కి. సో ఇప్పుడు దాకా చాలా సజావుగా జరుగుతూ ఉంది, ఎటువంటి ఇబ్బంది రాలేదు. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది, ఇంటర్ స్టేట్ అనేది ఉండదు. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ వాళ్ళు, ఇరిగేషన్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ సేరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం. ఇందులో ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇల్లు కట్టడానికి ఇది వాడుతున్నారు. కొద్దిగా పత్తికొండ, కర్నూలు దగ్గర కొంతమంది తీసుకెళ్తే కొంతమంది స్థాయిలో కూడా తీసుకెళ్తున్నారు. అలాగే ప్రతి వారం ఇసుక గురించి ఉన్నటువంటి వివిధ స్టాక్ యార్డులు, తర్వాత కొత్తగా ప్రపోజ్ చేసినటువంటివి కూడా కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని సజావుగా జరగాలని కోరుతున్నాను.